నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2వ రాజులు 6వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను కనుక ఆ దైవజనుడు అదెక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. చాలండి. క్రీస్తునందు కూడి ఉన్న మీ అందరికీ వందనాలు తెలుపుచున్నాను. గత 2-3 ఒక నెల రోజుల క్రితం కావచ్చు, సండే స్కూల్లో ఇంటర్ క్లాసులో త్రిత్వం గురించిన క్లాసు జరుగుతుంది. ఒక 3 వారాలు జరిగింది క్లాసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మూడింటి మీద. ఇంచుమించు అదే సమయానికి మా ఫ్యామిలీ ప్రేయర్లో ఈ గ్రంథాన్ని చదువుతున్నాం అన్నమాట. రాజుల 2వ గ్రంథం గురించి దగ్గర ఇదే అధ్యాయంలో ఉన్నాము. అప్పుడు దేవుడు ప్రభు నాకు వ్యక్తిగతంగా అనుగ్రహించిన తలంపులు, థాట్స్ మీతో పంచుకోవాలని నేను మీతో ఇష్టపడుతున్నాను. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు ప్రవక్తల శిష్యులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. మొదటి వచనం నుంచి వీళ్ళకి స్థలం సరిపోలేదు. ప్రవక్తల శిష్యులు ఇంకా చేర్చబడుతున్నారు. స్థలం సరిపోని కారణంగా వీళ్ళు ఏమనుకున్నారంటే, వేరొక చోట స్థలాన్ని ఏర్పరచుకుందాం, అంటే వాళ్ళు ఉన్న స్థలాన్ని విస్తరించుకుందాం అనుకున్నారు. ఉన్న స్థలం సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఆ దైవజనం దగ్గరికి వచ్చి, అయ్యా మరి స్థలం సరిపోవట్లేదు మనకి, మీ సెలవు అయితే మరి మన స్థలం విస్తరించుకుందాం అన్నప్పుడు దైవజనుడు దానికి ఒప్పుకున్నాడు. సరే వెళ్ళి స్థలాన్ని సిద్ధం చేయండి అంటే, అయ్యా మీరు కూడా మాతో రావాలి అని దైవజనం శిష్యులు, ప్రవక్తల శిష్యులు దైవజనంతో చెప్పినప్పుడు సరే అని వాళ్ళందరూ కలిసి స్థలాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఆ పనిలో భాగంగా ఒకడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దూలము నరుకుచున్నాడట. స్థలాన్ని సిద్ధం చేయడానికి దూలాన్ని నరుకుచున్నప్పుడు గొడ్డలి ఒకటి ఊడి పడిపోయింది. అది ఎక్కడ పడిందంటే నీటిలో పడింది. నీటిలో పడిన ఆ గొడ్డల నిమిత్తం ఆ శిష్యుల్లో ఒకడు వచ్చి, నా ఏలినవాడ ఇది ఎరువు తెచ్చింది అని మొరపెట్టుకున్నాడంట. అతను మొరపెట్టుకున్నాడు అంటే ఇక మనకి ఏమర్థమవుతుందంటే ఆ గొడ్డలు చాలా విలువైంది కదండి. పడిపోయిన గొడ్డలి చాలా విలువైంది. ఇప్పుడు మన విషయానికి వస్తే ఎవరిదైనా గొడ్డలి మనం అట్లా పోగొడితే మనం ఏం చేస్తామంటే చాలా ఈజీగా ఇంకోటి కొని వాళ్ళకి ఇస్తాం. లేకపోతే ఏమనుకుంటామంటే మనం ఊరకనే ఉంటే వాళ్ళే కొత్త గొడ్డలు ఏమన్నా వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. అంటే అంత తేలిక మనకి గొడ్డలు అంటే. ఇక్కడ శిష్యుడు ఇక్కడ ఏం చేస్తానంటే మొరపెట్టుకున్నాడు, అయ్యా అది అరువు తెచ్చిన గొడ్డలి. అప్పట్లో క్యాస్ట్ ఐరన్ అందుబాటులో ఉంది ఇస్రాయేల్ కాలంలో. అయితే అప్పుడు గొడ్డళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళంటే ఒక బలమైన రాతిని ఆ విధంగా వాళ్ళు మలిచేవాళ్ళు. రాయి అంటే మనకి కంటికి కనబడే రాయి కాదు, భూమి లోపల 2వ పొరలో ఉన్న రాళ్లను వాళ్ళు సేకరించి అట్లా గొడ్డలుగా వాళ్ళు మార్చేవాళ్ళు. అంటే మనం ఉన్న నేలని థర్స్ట్ అంటారు. కింద ఇంకా తవ్వుకుంటూ లోపలికి వెళ్తే అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ అంటాం అనమాట. అక్కడ నుంచి రాళ్లను వాళ్ళు తీసుకొని ఆ రాళ్ళని గొడ్డలుగా వాళ్ళు మలిచి వాళ్ళు వాడుకున్నారు. చాలా విలువైన రాళ్ళు అవి. కొన్ని వారాల క్రితం నేను ఇక్కడ నిలబడినప్పుడు ఆరాధన తలంపుల్లో కొన్ని రాళ్ళ గురించి నేను పంచుకున్నాను. ఆ రాళ్ళు మౌనంగా ఉన్నాయంట, ఏ శబ్దం చేయకుండా మౌనంగా ఉండే రాళ్ళు. ఉదయకాల సమయంలో కూడా అటువంటి ఒక రాయిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మొరపెట్టుకున్నాడు ఆ శిష్యుడు. అయితే దైవజనుడు ఆ శిష్యుడితో ఏమన్నాడంటే, ఆ గొడ్డలి ఎక్కడ పడింది అంటే ఫలానా చోట పడిందని అనగా దైవజనుడు ఏం చేశారంటే కొమ్మ ఒకటి నరికి అక్కడ వేశారట. వేసినప్పుడు గొడ్డలి అద్భుత రీతిగా ఏమైంది అంటే పైకి తేలినప్పుడు దైవజనుడు ఏమన్నాడు, దాన్ని పట్టుకొని మనగానే అతడు ఆ శిష్యుడు మళ్ళీ ఆ గొడ్డల్ని తీసుకొని తను పట్టుకోవడం జరిగింది. ఇది
ఈ భాగంలో జరిగిన వృత్తాంతం. దీని ఇలాగే ఉంచి మనం ఒకసారి ఆదికాండంలోకి వెళ్దామండి. ఆదికాండం, అక్కడ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దేన్నో విస్తరిస్తున్నారంట, విస్తరించే పనిలో ఉన్నారు. మొదటి అధ్యాయము 26వ వచనం. మొదటి అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతానండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. చాలండి ఇంతవరకు. ఇక్కడ కూడా దేవుడు ఏమనుకున్నాడంటే విస్తరించాలనుకున్నాడు. దేన్ని విస్తరించాలనుకున్నాడంటే ఆయన చేసిన సృష్టిని అక్కడ దేవుడు విస్తరించాలి అనుకొని ఆయన అనుకున్నాడంట. అక్కడ మన అనగా కొంతమంది కనపడుతున్నారు మనకు తెలిసినట్లే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు, వీళ్ళు ముగ్గురు ఏకీభావంగా ఒక్కడై ఉన్నదంట. ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ముగ్గురై ఉన్న ఒక్క దేవుడు. ఇక్కడ మన అనే కన్ఫ్యూజన్లో మనం ఉండగానే 27వ వచనంలో దేవుడు ఇక్కడ మళ్ళీ రాయిస్తున్నాడు ఏంటంటే తన స్వరూపమందు. ఇక్కడ మళ్ళీ ఒక్క దేవుడే అయిపోయాడు. పైన ముగ్గురు కనపడుతున్నారు కానీ ఇక్కడ ఒక దేవుడే అయిపోయాడు. దీనికంటే ఇంకా ఎక్కువగా మనం ధ్యానంలోకి వెళ్ళదు కానీ ఇంత మటుకు చాలు. వీళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారంటే ఏకీభావంగా ఒక్కరై ఉన్న దేవుడు. వీళ్ళు ఏమనుకున్నారంటే విస్తరించాలి. దేన్ని విస్తరించాలి అంటే ఆయన సృష్టిని వారు విస్తరించాలి, వారి సృష్టిని వారు విస్తరించాలి అనుకున్నారు. అనుకుని వీళ్ళు ఏర్పరచుకున్న సాధన ఇక్కడ ఏంటి అంటే ఆదాము అండి. ఆదాము ద్వారా స్త్రీనిగాను పురుషునిగాను ఆయన వారిని సృజించి వాళ్ళని ఎలా ఆశీర్వదించాడు అంటే మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి. ఇది ఆదాముపై పెట్టిన పని. అక్కడ కూడా మనకి ఏం కనపడుతుందంటే స్థలం విస్తరించడానికి అక్కడ గొడ్డలు కనపడుతుంది. గొడ్డలు ఒక సాధన, దూరాలు నరకడానికి, గుడారాలు వేయడానికి గొడ్డలు అక్కడ సాధన కనపడుతుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆదామును ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతం అంతా మనకు తెలుసు. ఆదాము కారణం ఏదైనా అయి ఉండొచ్చు, పడిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత అధ్యాయంలో ఆ వచనాల్లో మనం చూస్తే దేవుడు ఆదాముని ఆ తోటలో నుంచి పంపివేశాడట. నాకెప్పుడు ఇలా గుర్తుంటుంది ఈ మాట, తోలివేశాడు లేదా పంపివేశానని గౌరవంగా రాయబడి ఉంటుంది ఆ మాట నిజానికి. కానీ నేను ఎప్పుడు ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటా, పంపివేశాడు, వెలివేశాడు దేవుడు ఈ తోటలో నుంచి అనే మాట. మన స్థితి కూడా అలాంటిదే. దేవుని హస్తం నుండి, దేవుని చేతుల్లో నుంచి మనం పడిపోయిన వారం. నిజానికి ఆయన ఉద్దేశపూర్వకంగా మనం తోలివేయలేదు, వదిలేయలేదు, విడిచిపెట్టలేదు. కానీ జన్మతః మనమే మన పాప స్వభావాన్ని బట్టి మనం ఎలాంటి వారం అంటే పడిపోయిన వారం, అంధకారంలో పడిపోయిన వారం, నాశనకరమైన జగట మన్నులో మనం కూరుకుపోయిన వారం, నిర్జీవంలో జీవం గల వారము మనం ఏమైపోయామంటే నిర్జీవం గల వారంగా అయిపోయాం మనం పడిపోయి. అరువు తెచ్చిన ఆ గొడ్డల విషయంలో ఆ దాసుడు ఎలాగైతే మొరపెట్టాడో మన విషయంలో కూడా ఒక ఆయన మొరపెట్టాడు. ఇదే ఆదికాండంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చాలండి మాట. అల్లాడుచుండెను అనే మాట దేవుని సేవకులు జి రాజారావు గారు ఆదికాండంలో గుప్తమై ఉన్న క్రీస్తు ప్రభు అనే పుస్తకంలో ఇలా రాశారనమాట. ఏంటంటే దేవుని ఆత్మ దుఃఖపడ్డాడట. ఎందుకు దుఃఖపడుతున్నాడు ఇక్కడ అంటే నిరాకారమైన శూన్యమైన భూమిని చూసి. నిజానికి భూమి నిరాకారంగా ఉందా, అది శూన్యంలో ఉందా అంటే అది శూన్యంగా నిరాకారంగా ఉందా అంటే దేవుడు అలా చేయలే. అలా చేశాడండి దేవుడు భూమిని దేవుడు ఎలా చేశారంటే నివాసయోగ్యంగా, ఆహ్లాదకరమైన ప్రదేశంగా, రమ్యమైన దానిగా మీరు
యోబు గ్రంథంలో 38వ అధ్యాయం మీరు చూసినట్లయితే మనం తీయద్దులేండి, తర్వాత మీరు చదువుకోండి. భూమిని దేవుడు ఎంత అద్భుత రీతిగా అక్కడ చేశాడో మనకు కొన్ని మాటలు కనపడతాయి యోబు గ్రంథం 38వ అధ్యాయంలో. అంతటి ఆహ్లాదకరమైన భూమి పరిస్థితి ఇక్కడ ఏమైంది అంటే నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది. మన బతుకులు కూడా అట్లాగా శూన్యమైన బతుకులు, పడిపోయిన బతుకులు. మన కోసమని అక్కడ దేవుని ఆత్మ అల్లాడాడు, దుఃఖించాడు. మరణకరమైన స్థితిలో ఉన్న చంటి బిడ్డను బట్టి తల్లి అట్లా దుఃఖిస్తుందో, దేవుని ఆత్మ మన గురించి ఎంత దుఃఖించాడో కొత్త నిబంధన గ్రంథంలో ఇట్లా రాయబడుతుంటుంది. ఏమనంటే, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడట. చాలా కాలం క్రితం దేవుని సేవకులు ప్రార్థనా కూడికలో, అప్పుడు మనకి శనివారం జరుగుతుంది కూడిక, ఆ కూడికలో ఆ వచనాన్ని ఇలా ఆయన వివరించారు. ఎట్లా అంటే, చిన్నపిల్లలు కుక్క పెట్టి ఏడుస్తున్నప్పుడు ఏడ్చి 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 ఒకలాంటి సౌండ్ చేస్తారు అని చూసారా. ఆయన అలా వివరించారు. ఎట్లా అంటే, ఉచ్చరింప శక్యం కానీ మూలుగలతో కూడిన ప్రార్థన. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మన కొరకు నిరాకారమైన మన జీవితాల కొరకు, మన బతుకుల కొరకు తండ్రికి ఇక్కడ ఏం చేస్తానంటే మొరపెడుచున్నాడు. ఆయన మొరపెట్టాడు, తండ్రి కనికరించాడు. కనికరించి అక్కడ దైవజనుడు ఏం చేశారంటే కొమ్మ ఒకటి నరికి ఆ నీటిలో పడివేశాడు. తండ్రి మన కొరకు ఏం చేశాడు అంటే, ఆయన కుడిపార్శ్వం ఉన్న ఆయన అద్వితీయ జనతైక కుమారుని నరికివేసి మన స్థానంలో పడేశాడు. ఉదయకాల సమయంలో నరికివేయబడిన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు పంచుకోవడంలో నాకు కొంచెం భయం అనిపించింది. మొదట సెలెక్ట్ చేసిన పాట కూడా అదే అవడాన్ని బట్టి నాకు కొంచెం ధైర్యం అనిపించింది. ఏం పాడుకున్నాం మనం? ఎండినట్టి భూమిలోన ఎంతో చక్కని లేత మొక్క వల్ల ఆయన పెరిగాడంట తండ్రి ఎదుట. ఎవరు? క్రీస్తు. ఆయన చెట్టుతో పోల్చబడ్డాడు. ఆయన అక్కడి నుంచి నరికివేయబడకపోతే మన జీవితాలకి, అంధకారమైన మన జీవితాలకి తేజస్సు లేదు, నిర్జీవమైన మన జీవితాలకి జీవం లేదు. ఆయన నరికివేయబడ్డాడు. తత్ఫలితంగా మన జీవితాలకి మన జీవితంలో ఏం విస్తరించబడింది అంటే జీవం విస్తరించబడింది, తేజస్సు విస్తరించబడింది, మన బతుకులు విస్తరించబడ్డాయి. విస్తరించబడి ఆఖరి వచనంలో మనం ఏం చదువుకున్నాం అక్కడ, దాన్ని పట్టుకొని మనం చెప్పగా మళ్ళీ ఏం చేశారంట, ఆ దాసుడు చేతితో దాన్ని పట్టుకున్నాడు. ఇందులో నా అర్థం ఏమిటంటే, మనం తిరిగి ఆత్మ అధీనం చేయబడ్డాం. ప్రభు దినమందు నేను ఆత్మవశుడినై ఉండగా అని రాస్తాడు యోహాను కదండి. ఉదయకాలంలో ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆత్మవశులమై ఉన్నామో లేదో మనం పరీక్షించుకుందాం. మన కొరకు ఏడ్చిన ఆత్మని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు మనం రక్షించబడ్డానికి ప్రణాళిక వేసిన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రణాళికను అమలు చేసిన కుమారుడైన క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్రిత్వమై ఉన్న ఆ త్రియేక దేవుని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆత్మవశం చేయబడిన మనల్ని బట్టి ఆత్మ దుఃఖిస్తున్నాడో, ఈ ఉదయకాల సమయంలో సంతోషపడుతున్నాడో అది మనకే తెలుసు. 1996లో కాకినాడలో సంఘ ప్రత్యక్షత అనే కొన్ని సభలు జరిగినాయి. అందులో దేవసేవకులు ప్రకాష్ గారు, నేను క్యాసెట్ విన్నాను. మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు మనం ఒకవేళ దేవునికి విరోధమైన వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మనలోని ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు తప్ప మనల్ని విడిచి వెళ్ళడట ఆయన. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని బట్టి ఏడుస్తున్నాడో లేక ఇంకా ఏడుస్తున్నాడో, మనం పడిపోయినప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు ఒకవేళ ఏడుస్తున్నాడేమో, లేక ఆయన సంతోషపడుతున్నాడేమో. స్వపరీక్షతో మనం ఆరాధనలోనికి సాగిపోదాం.
ఆ, ముందుగా మనం ఇంతకుముందు పాడిన పాటే ఎండినట్టి భూమిలోన ఎంతో చక్కని లేత మొక్క వలె ఆ చరణాన్ని మనం పాడుకొని ఆరాధనలోనికి సాగిపోదాం.